ఈ టెక్నిక్ ఏఐ కి మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ షేప్ అవుట్పుట్ అనేది ఇవ్వమని చెప్తాం. సింపుల్ గా చెప్పాలి అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ఫార్మాట్ అనేది మనం ఏఐ కి చెప్తాం. మనం ఏఐ కింద క్లియర్ స్టెప్స్ ఇస్తాము, అదే స్టైల్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. మనం ఏఐ కి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్ ఇస్తే మనకి ఆన్సర్స్ అనేది అంత అక్యూరేట్ గా వస్తుంది. అసలు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మనం ఏఐ కి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం. లైక్ టీచర్ స్టూడెంట్స్ కి రైట్ ఎస్ఏ ఇన్ 200 words అండ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్తాం కదా. సో సేమ్ యాజ్ దట్ మనం ఏఐ కూడా చెప్పాలి. అవుట్పుట్ ఫార్మాటింగ్ ఏంటి అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఏఐ కి స్పెసిఫై చేస్తాం. సో దాట్ మనకి ఆన్సర్స్ అనేది చాలా క్లియర్ గా వస్తుంది. లేకపోతే మనకి ఆన్సర్స్ అనేది చాలా మెస్సీగా ఉంటుంది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాటింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. దానికోసం మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చానో చూడండి. సో ఫైనల్ గా ఇన్స్ట్రక్షన్ ప్లస్ అవుట్పుట్ ఫార్మాటింగ్ అనేది ఏఐ కి స్టీరింగ్ వీల్ అండ్ సీట్ బెల్ట్ అని చెప్పవచ్చు. ఈ టెక్నిక్ ని మీరు మాస్టర్ అయితే మీరు ఏఐ ని 100% కంట్రోల్ చేయవచ్చు.